దినోత్సవ సందర్భంలో యావత్ భారతదేశంలో మహిళలకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలనే ఆలోచన ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు వారి తల్లి భారతదేశంలో ప్రతి మహిళలకు కూడా న్యాయం జరగాలని ఆలోచన చేసిన విధంగా తను కూడా నడుచుకోవాలనే ఆలోచనతో పంచాయతీరాజ్ నగరపాలికలు కూడా మహిళలకు 5 సంవత్సరాలకు ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా మహిళలకు కూడా రాజకీయాలలో రావాలని కేవలం ఇండ్లలో ఊకడము భోజనాలు పెట్టడము పిల్లలను చదివించడమే కాదు రాజకీయాలలో రావాలని ఆలోచన వచ్చి 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి దాని ద్వారా 5 సంవత్సరాలకు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఇట్లా ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా పంచాయతీరాజ్ నగరపాలికలు కూడా 33% రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆయనకు ఆలోచన రావడం దాని ద్వారా నగరపాలికలు అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అదేవిధంగా మండల స్థాయిలో కూడా మహిళలకు అవకాశం కల్పించిన ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ ఆలోచన మేరకే ఇవాళ ప్రతి మహిళ కూడా ఈనాడు జిల్లాలలో మేయర్ అవుతున్నారు, మున్సిపాలిటీలో చైర్మన్లు అవుతున్నారు, మండల అధ్యక్షులు అవుతున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా అవుతున్నారు. అలాంటి ఈ దినంలో తప్పనిసరిగా ఒక పెద్ద డిమాండ్ ఉన్నది. చట్టసభల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్నో రోజుల నుంచి మహిళలు ఆలోచన చేస్తున్నారు. అది ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ మహిళా దినోత్సవ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అసలు మహిళల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు. ఇవాళ అందరూ గొప్పలు చెప్పుకోవచ్చు కానీ రాజీవ్ గాంధీకే మొట్టమొదటి ఆలోచన వచ్చింది మహిళలకు కూడా మగవాళ్ళతో